ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు యేసు ప్రభువు పొండుదండి అయిన తర్వాత 40 దినాలు జరిగినప్పుడు ఆ దినాలలో ఆయన ఏమేమి చేసినా చెప్పుకుంటూ వస్తున్నాము. ఈరోజు నేను చెప్పేటటువంటి మరొక సంఘటన ఏంటి అని చెప్పినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందిడి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను సిద్ధపాటు చేయటానికి పరిశుద్ధాత్మను ఊదాడు అని చెప్తున్నారు. అదేవిధంగా ఆది కాండములో మనం చూస్తే ఆదాములో కూడా ఆయన జీవవాయువును ఊదినట్టుగా మనం చూస్తాం. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడని యెహోవా నేలమట్టితో నరు నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని వ్రాయబడింది. ప్రియులారా, చూడండి, దేవుని యొక్క ఆ ఊపిరి ఆత్మగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఇప్పుడు మనం చూసినప్పుడు ఆయన శిష్యులకు పరిశుద్ధాత్మ పొందమన్నట్టున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు ఆ యెహోవా దేవుడు ఆదామును నిర్మించినప్పుడు అతను జీవవాయువులో నాసికారంధ్రములు జీవవాయువును ఊదినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధముగా మనం చూసినట్లయితే 1 కొరింథీ 15:45 వచనంలో ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆదాము జీవింపచేయు ఆత్మయుడు. చూడండి ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మొదటి ఆదాము జీవించు ప్రాణి అయ్యను, కానీ కడపటి ఆదామని యేసుక్రీస్తు ప్రభు జీవింపచేసే ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. ఈనాడు నిన్ను నన్ను కూడా నడిపించేది ఆ యొక్క పరిశుద్ధాత్మడు ఉన్నాడనే విషయాన్ని ఈ మూలంగా తెలియచేస్తూ ఉంటాను. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము తన శిష్యుల మీద ఆ ప్రాముఖ్యమైనటువంటిది, ఉద్యమం కలిగించేటటువంటిది, ప్రజలను తన శిష్యులను లోకంలోనికి పంపించటానికి అద్భుతంగా వాడబట్టడానికి పరిశుద్ధాత్మను వారి మీద ఊదినట్లుగా మనం చూస్తుంటాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.